గారు ముందుగా మీకు ప్యానెల్‌లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి గుడ్ ఈవెనింగ్ అండి. ఆయనకి తెలుసు ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వలేనిది అది ప్రజలు మాత్రమే ఇవ్వాలి. ఆయనకి సరైనన్ని సీట్లు రాలేదు. ఓన్లీ 11కే పరిమితం చేశారు. ఆ ప్రతిపక్ష హోదా రాదు అని తెలుసు. ఇవ్వలేరు అని తెలుసు. అది ప్రజల చేతిలో నిర్ణయం అని తెలుసు. కానీ అదే కావాలి అని మంకుపట్టు పడడానికి వెనక అర్థం ఏంటంటే ఆయనకసలు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు. ఆ అసెంబ్లీకి డుమ్మా ఎలా కొట్టాలా అని చెప్పి ఈ ప్రతిపక్ష హోదా ఇది ఎవరు ఇవ్వలేని ఎవరి చేతుల్లో లేని దాన్ని తీసుకొచ్చి నాకు అది కావాలని కూర్చోవడం, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం, దట్టు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు. ఆయన ఏదో అంటున్నారు ఆయన్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మరి జగన్మోహన్ రెడ్డి గారు మృగానికి ఎక్కువ, మనిషికి తక్కువ. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆయన చర్యలు గత 5 ఏళ్లలో ఎలా చేయించారు? పోసాని కృష్ణమురళి గారిని అడిగితే చెప్తారు. జైల్లో ఆయన నమ్మి ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదివి ఇష్టానుసారంగా నోరు పారేసుకొని ఈరోజు జైల్లో కూర్చొని చెప్పకూడదు తింటున్న వాళ్ళని అడిగితే చెప్తారు. రాజకీయాలని భ్రష్టత్వం దిశగా ఎవరు పట్టించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలకు అర్థమైంది కాబట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఈ రోజు వాళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ, ఇలాంటి డైలాగులు ఎందుకు? ఆయన ఎమ్మెల్యేగా పులివెందుల్లో ఉండి వాళ్ళ ఊరికే రోడ్లు వేసుకోపోతే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామాలకు, మారుమూల గ్రామాలకు రోడ్లు వేయించారు. గత 40 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రిగా వాళ్ళ ఫాదర్ చేశారు, ఈయన చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు గెలిచారు, ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ ప్రాంతంలో పులివెందుల నియోజకవర్గంలో ఇంతవరకు కంప్లీట్ గా బీటీ రోడ్లు వేయించలేని గ్రామాలు, నీళ్లు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజు కూర్చొని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఎమ్మెల్యేకి ఎక్కువ అయ్యి నువ్వేం చేసావు? నీ నియోజకవర్గంలో కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదని ప్రజలు నిర్ణయించి కూర్చోబెట్టారు. ఈసారి ఇంకా పులివెందుల ప్రజలు కాస్త మంచోళ్ళు కాబట్టి వాళ్ళకి రోడ్లు అయిపోయినా, నీళ్లు ఇవ్వకపోయినా ఏదో ఆ గిగ్గింగ్లో చేసి ఎలాగో గెలిచి ఎమ్మెల్యే అనే ఒక ఆ ట్యాగ్ వేసుకొని అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్న ఏదో ప్రజలు అట్లా పులివెందుల ప్రజలు ఏదో పోనీలని అవకాశం ఇచ్చారు. ఇంకొకసారి ఇట్లాగే మాట్లాడారు అనుకోండి, వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు. గట్టిగా ఆ చెంప ఈ చెంప వాయించి కొడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఆయన ఇంట్లో ఎమ్మెల్యేకు కూడా కూర్చోబెడతారు. న్యాయం చేయకపోతే రేపటి ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజు వెళ్ళి ఖచ్చితంగా గెలిపారు మాట్లాడలేదు కదా. కదా. వాళ్ళ నియోజకవర్గం గురించి ఆయన మాట్లాడలేదు. యాజ్ ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యే వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించట్లేదు, ఆ పాలసీల గురించి ప్రస్తావించట్లేదు. ఏదన్నా గవర్నమెంట్ పాలసీ మా నియోజకవర్గానికి ఇన్ని నిధులు కేటాయించండి ఆ ప్రజల తరపున ఏం మాట్లాడట్లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల గురించి ఏం మాట్లాడట్లేదు. ఇంక ఇలాంటి ఆయన ప్రతిపక్ష హోదా ఎందుకు? ఆయనకి ఇచ్చిన సమయంలోనే ప్రజల గురించి మాట్లాడలేని ఆయన ఎక్స్ట్రా సమయం ఇస్తే ప్రజల కోసం మాట్లాడతారని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఒక్కొక్క ఎమ్మెల్యేకి కొంత టైం కేటాయిస్తారు. ఆ కేటాయించిన టైంలో మాట్లాడటానికే దిక్కు దివాణా లేదు ఇక్కడ. ఏదో ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి మీద పడితే ఎట్లా? అలా పడే కదా ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకి మిమ్మల్ని కూర్చోబెట్టారు. పనికిమాలిన రాజకీయాలన్నీ చేసి ఈ రోజు రాజకీయాలని భ్రష్టు పట్టించిన విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక విష పురుగుని, విష నాగుని తీసేయాలి రాజకీయాల్లో నుంచి ప్రజలు పక్కన పెట్టారు. ఇంకా వచ్చి నేను తగుదనమ్మా అని 2 రోజులు బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటావు, ఒక రోజు ఇక్కడికి వస్తావు, ప్రెస్ ముందు కూడా కనీసం ఒక ఒక పదం పలకడం నీకు చేత కాదు. దానికి కూడా సిగ్గుపడుకుంటుంటావు. సరిగ్గా పలకండి అంటే కూడా మాట్లాడలేవు. ఈయన ప్రెస్ మీట్లు ముందు కూర్చొని అసలు సరిగ్గా మాట్లాడటమే రాదు. దద్ద అంటా ఉంటాడు. ఆయన కూడా ఈ రోజు విమర్శిస్తున్నా అంటే నవ్వు వస్తుంది, హాస్యాస్పదంగా ఉంది. పోయి చేయాల్సిన పని చేయవయ్యా బాబు అంటే ఆయన అసెంబ్లీకి కాదండి, పొమ్మంటే. స్పీకర్కి లేఖలు రాస్తున్నారు. స్పీకర్ కి ఏదో ప్రేమ లేఖలు రాస్తా ఉన్నారు. ఆ లేఖలన్నీ ఆయన రాస్తాడా? ఏదో ఆయన అసిస్టెంట్లు ఏదో రాసిస్తారు, స్క్రిప్ట్ పంపిస్తారు, దాన్ని చదువుతారు. ఆయన కింద సంతకం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ అయిపోద్ది అది. ఈయనకంత లేఖ రాసే అంత లేఖ రాసే అంత తెలుగు భాష రచన లేదు అని అందరికీ తెలుసు కదా. రాసిన ఇప్పుడు ఆయన అభిప్రాయాల్ని చెప్పడంలో స్పీకర్ గారికి తప్పులేదు. ఆయనకి ఇచ్చిన సమయాన్ని ఆయన సద్వినియోగం చేయట్లేదు. పైగా ప్రతిపక్ష హోదా కావాలి, ఎందుకు ఇవ్వరు, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వరు అంటారు.
అసలు నీకున్న బాధ్యతలే నువ్వు సరిగా నిర్వర్తించట్లే, ఇంకా ప్రతిపక్ష హోదా బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తావని నమ్మకం ఎవరికుంది? అసలు ప్రజలు ఇవ్వాల్సిన దాన్ని ఎవరిని డిమాండ్ చేస్తారు? స్పీకర్ చేతిలో ఏం ఉండదు కదా. ప్రజలు ఇవ్వాలి మ్యాండేట్. 10% సీట్లు మీకు ఇస్తే, మీ పార్టీకి ఇస్తే, ప్రజలు గెలిపిస్తే అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. మన కానీ అసలు ఇటువంటి ఇండియన్ పోరాటాన్ని కాన్స్టిట్యూషన్ ఎక్కడా ప్రకారం అలా చూడలేదు ఉంది. కదా. నేను ఆయన అసెంబ్లీకి రాను, మొండిగా ప్రతిపక్ష వింతగా నేత హోదా ఇస్తేనే వస్తానంటే ఏంటిది అసలు ఆయనకి తెలిసి కూడా. ఆయన అసెంబ్లీకి రాను అంటే ఈసారి ప్రజలు అసెంబ్లీకి పంపించరు, ఇది అందులో కరెక్ట్. డౌట్ లేదు. ఆయన అసెంబ్లీ రాను అంటున్నారు కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది ఇంక ఈయన అసెంబ్లీకి పంపించడం వేస్ట్ అని ఈసారి ఓట్లు కూడా వేయరు, పులివెందుల ప్రజలు కూడా వేయరు ఓట్లు. అదే కదా నేను ఫస్ట్ లో చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చిన బాధ్యతలు విస్మరించి ఏదో నోరుంది కదా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలి కదా, విమర్శించాలి కదా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం కబడ్దారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇక రోడ్ల మీద నిలిపేసే పరిస్థితి తెచ్చుకోకండి. ఆయన రోడ్ల మీద తిరగలేండి ఎటు. ఆ ఇంట్లో ఏ ప్యాలెస్ లో ఉన్నా ఆ ప్యాలెస్ ని ముట్టడించే పరిస్థితి తెచ్చుకుంటారు. ఉమ్. సో ఒక ఇష్టానికి మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కల్చరు. ఏదో రకంగా రెచ్చగొట్టాలి. ఇప్పుడు అంతా సైలెంట్ గా కామ్ గా పనులు చేస్తున్నారు కూటమి. ఇప్పుడు ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నది ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని అంటే తొందరగా బాధపడేది, ఎక్కువ సంఖ్యలో రియాక్ట్ అయ్యేది జన సైనికులు, జనసేన పార్టీ అభిమానులు, మద్దతుదారులు. ఆ అది